హాయ్ గాయ్స్, ఇవాళ పొద్దున్నే లేచిన తర్వాత మనకు ఎవరెవరికి ఫిల్టర్ కాఫీ తాగాలని ఉంటుంది? అందరికీ ఉంటుందిగా. ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. ఇప్పుడు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఫిల్టర్ కాఫీ మనకు 3 కంపార్ట్మెంట్స్లో వస్తుంది. ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్లో మనము ఒక 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఈ పోసిన తర్వాత ఈ సెకండ్ కంపార్ట్మెంట్ అనేది మనం పెట్టాలి. ఒకవేళ నీళ్ళు కనుక పైకి వస్తే మనము దాన్ని ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఉన్న నీళ్ళని కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు మనము కాఫీ పౌడర్ని వేసుకోవచ్చు, లేకపోతే టేస్ట్ సరిగ్గా రాదు. ఈ కాఫీ పౌడర్ని మనం వేసుకున్న తర్వాత లాస్ట్ కంపార్ట్మెంట్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద దాన్ని పెట్టి లో ఫ్లేమ్లో దాన్ని హీట్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ దాకా హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఇలా వేడివేడిగా పొగలు రావడం చూస్తాం. అప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసామనుకోండి, దాని లోపల మంచి ఫిల్టర్ కాఫీ డికాషన్ రెడీ. ఇప్పుడు మనము ఒక కాఫీ పోసే కంటైనర్ని తీసుకొని దాంట్లో వాటర్ ఉంటే తీసేసి ఇప్పుడు డికాషన్ని వేసుకోవాలి. దానికి తగ్గట్టు కాంచిన పాలు కూడా వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత దాంట్లో మనం చక్కెర కూడా వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత దాన్ని ఒక 4 to 5 మినిట్స్ దాకా బాయిల్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేయాలి. ఇప్పుడు మనకు మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ రెడీ. చూడ్డానికే ఎంత బాగుంటే మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీకు కూడా అలాంటి ఫిల్టర్ కాఫీ టేస్ట్ చేసి బాగుంటే కామెంట్ సెక్షన్లో